బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ తారామతి బారాదరిలో డ్రగ్స్ కలకలం రేగింది. విశ్వసనీయ సమాచారంతో ఈగల్ టీం అక్కడికి చేరుకుంది. తనిఖీల సమయంలో ఈవెంట్ లో సుమారు 300 మంది ఉన్నారు. అందులో 36 మందికి డ్రగ్స్ టెస్టు నిర్వహించగా 6గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 5గురు యువకులతో పాటు ఒక యువతి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Whatever you want to shoot. What do you want to shoot? What do you want to వస్తున్నాం మాకెందుకు అమ్మ చేసేటోళ్ళు మీకు లేక చేసేటోళ్ళు మీకు లేదు మాకు అన్నా హైదరాబాద్ తారామతి బారాదరిలో డ్రగ్స్ కలకలం రేగింది. విశ్వసనీయ సమాచారంతో ఈగల్ టీం దాడులు చేసింది. తనిఖీల సమయంలో ఈవెంట్ లో సుమారు 300 మంది ఉన్నారు. అందులో 36 మందికి డ్రగ్స్ టెస్టు నిర్వహించగా 6గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 5గురు యువకులతో పాటు ఓ యువతి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, నగరంలో చారిత్రాత్మక కట్టడంగా ఉన్నటువంటి తారామతి బారామతిలో ఒక పెద్ద పార్టీ జరిగింది. మ్యూజికల్ కాన్సెప్ట్ పేరుతో జరిగినటువంటి ఈ యొక్క షోలో చాలా మంది డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఈగల్ టీమ్ తో పాటు గోల్కొండ పోలీసులకు పక్కా సమాచారం మేరకు నిన్న రాత్రి ఒక్కసారిగా ఆ మ్యూజికల్ ప్రోగ్రామ్ జరుగుతున్నటువంటి తారామతి బారామతి ప్లేసెస్ వద్ద ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో చాలా మంది, దాదాపు 300 మంది అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో మొత్తం అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేస్తే 36 మంది, దాదాపు 5గురికి పాజిటివ్ వచ్చినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఈ హైదరాబాద్ లో ఎక్కడ ఈవెంట్స్ జరిగినా కూడా ఆ డ్రగ్స్ అనే ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తాం, అటు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కావచ్చు, మరోవైపు ఇటీవల పబ్ లో కావచ్చు, ఈ రోజు తారామతి బారామతి జరిగినటువంటి మ్యూజికల్ షోలో కూడా ఈ డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. కాబట్టి ఈగల్ టీం కూడా ఎక్కడికక్కడ డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈగల్ టీం అధికారులు కూడా ఎక్కడక్కడ దాడులు కొనసాగిస్తూ వారందరూ కూడా ఆలోచిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఈ యొక్క మ్యూజికల్ ప్రోగ్రామ్ లో మొత్తం 5గురు పాజిటివ్ వచ్చింది. దాదాపు 300 మంది ఉన్నారు. ఇంకా చాలా మందికి టెస్ట్ రిపోర్ట్ రావాల్సింది. కొంతమందికి యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ రావడం జరిగింది. కాబట్టి వారికి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి ఎక్కడి నుంచి ఇటు డ్రగ్స్ తీసుకున్నారు ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు అయితే ఈగల్ టీం అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. అన్నా